హాయ్ అండి. వెల్కమ్ టు బ్రదర్స్ బాండింగ్ యూట్యూబ్ ఛానల్. థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటది కదా! వెంకటేశ్వర స్వామి సన్నిధిలో నాకున్న చిన్న కోరిక నెరవేరింది. స్వామివారి సన్నిధిలో నెరవేరింది కాబట్టి ఆ స్వామివారే నెరవేర్చారని నమ్ముతున్నాను. ఇంతకీ నా కోరికేంటంటే ఒక చిన్న కోరికేలెండి. అది నెరవేరడానికి నాకు 3 ఇయర్స్ పట్టిందనమాట. అది ఏమీ కాదు, మేము అంతకుముందు విజయవాడ దగ్గర మేము 2 ఇయర్స్ రెంట్‌కున్నామండి. అక్కడ ఇంటెదురుంగా ఒక చిన్న డాబా ఉండేది. ఆ డాబాలో ఒక మామ్మగారు ఉండేవారు. ఆవిడకి 60 అబోనే ఉంటాయి. ఆ మామ్మగారి ఇంటి దగ్గర ఒక 10 రకాల మందారం మొక్కలే ఉన్నాయండి. ఓన్లీ మందారమే. అవి నేను మా డోరు ముందు ఓపెన్ చేయంగానే వాళ్ళ గుమ్మం కనిపించేదనమాట. మొత్తం మందార పూలు విచ్చుకొని ఉండేయి. అందులో నాకు ఒక స్పెషల్‌గా ఒక మందారం చెట్టు నచ్చింది. అది పింక్ కలర్‌లో చక్కగా చెట్టు నిండా పూసేవండి ఆ పూలు మాత్రం. నాకు చాలా నచ్చింది. ఫస్ట్ టైం నేను చూడటం ఆ మొక్కను కూడా. ఆ మందారం ఎలా అయినా కొనాలి అని అనుకున్నాను. కానీ అప్పుడు కోవిడ్ టైం వల్ల నేను కొనలేకపోయాను. ఆ తర్వాత కొన్ని రోజులకి పెద్దోడిని కన్సీవ్ అవ్వడం అలా అయిపోయింది. కోవిడ్ టైం కాబట్టి ఇంకా ఇంట్లోనే ఉండేవాళ్ళం. బయటకి అస్సలు వచ్చేవాళ్ళం కాదు బాబున్నాడని. చిన్నోడిని కన్సీవ్ అయిన తర్వాత లేదు ఇలానే రోజులు గడిచిపోతున్నాయి, వెళ్ళాల్సిందే అని మా ఆయన గారిని పట్టుబెట్టి మరీ తీసుకెళ్ళాను నర్సరీకి. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళేమో అది బెంగుళూరు మందారం, అది స్టాక్ అయిపోయింది అని చెప్పారు. మళ్ళీ వచ్చిద్ది అన్నారు. ఇంకా మేము తర్వాత వెళ్ళలేకపోయాం. కానీ నాకు ఆ మందారం చెట్టు మీదే ఉందండి అది కొనేంత వరకు. ఆ పువ్వులు దేవుడికి పెడితే నాకు చాలా నిండుగా అనిపించేది. ఆ మామగారి ఇంటికి వెళ్ళి మరి ఆ మామగారిని అడిగి పువ్వులు కోసుకొచ్చి పెట్టేదాన్ని. మనసుకు తృప్తిగా ఉండేది ఏంటో ఆ పువ్వులను చూస్తే. చిన్నోడు పుట్టాక వాడికి 9 మంత్స్ వచ్చిన తర్వాత మేము వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాం ఫ్యామిలీతో. అందరం దర్శనం చేసుకుని బయటికి వచ్చేసాం. అక్కడ మొక్కల నర్సరీ ఉంది కానీ నాకంత థాట్ ఆ టైంకి రాలేదండి. నిజంగా మందారం ని కొనాలి అనే థాట్ అసలు లేదు. ఆ టైంలో గుర్తులేదు అసలు. రిటర్న్ బయటకు వచ్చేసాం. ఇంకా బయలుదేరిపోదామని చెప్పేసి అప్పుడు మా మామయ్య గారు వాళ్ళకి కూడా తెలుసు నేను ఆ మొక్కను తీసుకోవాలనుకుంటున్నానని. అప్పుడు మా మామయ్య గారు వెంటనే తులసి నువ్వు ఆ మొక్క తీసుకోవాలనుకున్నావు కదా అని బయటే ఉంది అక్కడ మొక్కల నర్సరీ దగ్గర. అదిగో ఆ మొక్క మందారం అక్కడే ఉంది తీసుకుందాం పదా అని వెంటనే తీసుకెళ్ళి ఆ మందారం మొక్క కొన్నారనమాట. మామయ్య గారి చేతుల మీద వెంకటేశ్వర సన్నిధిలోనే కొన్నాం అనమాట. ఇప్పుడు ఆ మొక్క వేసి 1 ఇయర్ అవుతుంది. ఇప్పుడు అది చెట్టుకి ఒక 10 అయినా పోస్తుందండి రోజుకి. అది నాకు చూసినప్పుడల్లా మనసు తృప్తిగా ఉంటుంది. దేవుడికి సంతోషంగా పెట్టుకుంటున్నాను. ఇదేనండి ఆ మొక్క. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో పూలు. చెట్టుకి నిండుగా కనిపిస్తున్నాయి అనమాట పింక్ కలర్లో. ఇప్పుడు ఇది అందరి ఇళ్లలో ఉంటుందండి ఈ మొక్క. నేను చూసినప్పుడు మాత్రం ఆ మా అమ్మగారి ఇంట్లోనే చూశాను అనమాట. నా చిన్న కోరిక ఆయన సన్నిధిలో నెరవేరటం నాకు ఇంకా సంతోషంగా ఉందండి. తిరుపతి లడ్డు కూడా శనివారం చాలాసార్లు మా ఇంటికి ప్రసాదం కింద ఇచ్చారండి. అలాగే మేము ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకున్నా కూడా అది శనివారమే కుదురుతుందనమాట. ఆ స్వామివారిని నిండు మనసుతో మనం పూజిస్తే ఆయన ఇవ్వాల్సినవన్నీ మనకి ఇస్తారనమాట. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్కి సపోర్ట్ చేయండి.